అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు నాసా సిద్ధమైంది. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ చంద్రుడి చెంతకు మనుషులను పంపనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన నాసా ఆర్టెమిస్ 2 మిషన్ ఏప్రిల్ 2026 లో ప్రయోగానికి సిద్ధమవుతోంది. స్పేస్ లాంచ్ సిస్టమ్ లేదా SLS రాకెట్ ద్వారా 4 వ్యోమగాములు కేవలం చంద్రుడి చుట్టూ ప్రయాణించి రానున్నారు. భూమికి అత్యంత దూరంలో జరిగే ఈ అంతరిక్ష యాత్ర మానవ పరిణామ క్రమంలోనే ఒక మైలురాయిగా నిలవనుంది. ఆర్టెమిస్ ప్రోగ్రామ్ లో భాగంగా చేపడుతున్న మొదటి మానవ సహిత యాత్ర ఇదే కావడం విశేషం. అయితే ఈ చారిత్రాత్మక ప్రయాణం వెనుక ఒక భయంకరమైన సవాలు దాగి ఉంది. అదే చంద్రుడిపై ఉండే అపారమైన రేడియేషన్. గతంలో అపోలో మిషన్స్ ద్వారా భూమికి తీసుకువచ్చిన చంద్రుడి మట్టిని పరిశీలించినప్పుడు అందులో ప్రాణాంతకమైన రేడియోధార్మికతను శాస్త్రవేత్తలు గుర్తించారు. వ్యోమగాములు ధరించే ప్రత్యేకమైన స్పేస్ సూట్స్ ఈ సమస్య నుంచి తాత్కాలికంగా రక్షణను ఇస్తాయి. కానీ లోపల ఉండే యంత్రాలు, సున్నితమైన పరికరాలు ఈ రేడియేషన్ వల్ల దెబ్బతినే ప్రమాదం ఉంది. సూర్యుడి నుంచి వెలువడే ఉద్గారాలు సౌర కుటుంబం అంతటా వ్యాపిస్తాయి. మన భూమికి సహజ సిద్ధమైన అయస్కాంత క్షేత్రం ఉంది కాబట్టి మనం ఈ రేడియేషన్ నుండి రక్షించబడుతున్నాం. కానీ చంద్రుడికి ఇటువంటి రక్షణ కవచం లేదు. సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్ నేరుగా చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుంది. భూమికి 250 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఉద్గారాల ప్రభావం చంద్రుడి మీద అత్యంత తీవ్రంగా ఉంటుంది. అందుకే ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా చంద్రుడిని చుట్టి వచ్చే వ్యోమగాముల భద్రతపై నాసా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ ట్రిప్ లో కేవలం చంద్రుడిని చుట్టి రావడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రుడిపై వాతావరణం లేకపోవడం వల్ల ఈ రేడియేషన్ కణాలు నేరుగా భూమిని ఢీకొంటాయి. ఇవి మానవ కణజాలాన్ని దెబ్బతీసేంత శక్తిని కలిగి ఉంటాయి. చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి చాలా స్వల్పంగా ఉండటం వల్ల అక్కడ పడే రేడియేషన్ నేరుగా మట్టిలోకి చేరిపోతుంది. ఇది వ్యోమగాములపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హెచ్చరిస్తోంది. సౌర తుఫానుల సమయంలో రిలీజ్ అయ్యే రేడియేషన్ వల్ల వ్యోమగాములకు రేడియేషన్ సిక్నెస్ వచ్చే అవకాశం ఉంది. సుమారు 700 మిల్లీగ్రేల రేడియేషన్ ప్రభావం పడితే ఎముకల్లోని గుజ్జు ధ్వంసమై అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. రోజుకి కేవలం 10 మిల్లీగ్రేల రేడియేషన్ సోకినా వ్యోమగాములు 2 వారాలకు మించి బతకడం కష్టమని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. చంద్రుడి మట్టిలో 31 మిల్లీగ్రేల రేడియేషన్ ఉన్నట్టు గుర్తించగా మార్స్ మీద సంచరిస్తున్న రోవర్స్ కూడా 0.3 మిల్లీగ్రేవ్స్ రేడియేషన్ ఉన్నట్టు నమోదు చేశాయి. ఈ స్థాయి కూడా మానవ శరీరానికి చాలా డేంజరస్. ఈ నేపథ్యంలో వ్యోమగాములను రక్షించడం అనేది అంతరిక్ష పరిశోధన సంస్థలకు ఒక సవాలుగా మారింది. వచ్చే నెలలో ఏదో ఒక తేదీన జరగబోయే ఆర్టెమిస్ 2 ప్రయోగం కోసం రాకెట్లో ఎదురైన సాంకేతికత సమస్యలు పరిష్కరించి రీసెంట్ గా దానిని లాంచ్ ప్యాడ్ వద్దకు తరలించారు. చంద్రునిపై శాశ్వత మానవ ఉనికిని నెలకొల్పేందుకు భవిష్యత్తులో అంగారకుడికి పైకి మనుషులను పంపేందుకు నాసా చేపట్టిన ప్రణాళికలో ఈ యాత్ర ఒక భాగం. వ్యోమగాముల శరీరంలోని కణజాలంపై ఈ కిరణాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకునేందుకు కంప్యూటర్ మోడలింగ్ ని యూజ్ చేస్తున్నారు. చంద్రుడిపైకి వెళ్లే ఈ 4 వ్యోమగాములు సురక్షితంగా తిరిగి రావాలంటే రేడియేషన్ కవచం అత్యంత పటిష్టంగా ఉండాలి. గతంలో అపోలో మిషన్స్ టైంలో రోజువారీ రేడియేషన్ కొలతలు తీసుకోవడంలో జరిగిన పొరపాట్లు ఇప్పుడు జరగకుండా చైనా, జర్మన్ శాస్త్రవేత్తల బృందం పంపిన డేటాని నిశితంగా పరిశీలిస్తున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఉన్న నీటి నిల్వలను పరిశీలించే క్రమంలో రేడియేషన్ స్థాయిలను అంచనా వేయటం అత్యంత కీలకంగా మారింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటంతో మిషన్ ఆలస్యం అవుతోంది. అంతరిక్షంలో మానవాళి అన్వేషణకు ఆశ్రయాలు ఎక్కడ దొరుకుతాయా అని నాసా నిరంతరం వెతుకుతోంది. 2009లో చంద్రునిపై లోతైన గుంతలు లేదా బిలాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గుంతలే భవిష్యత్తులో వ్యోమగాములకు సురక్షితమైన ఆవాసాలుగా మారతాయని వారు భావిస్తున్నారు. చంద్రుని ఉపరితలంపై పగలు 127 డిగ్రీల సెల్సియస్ వేడి, రాత్రిపూట -173 డిగ్రీల చలి ఉంటుంది. ఈ తీవ్రమైన ఉష్ణోగ్రత తారతమ్యాల నుంచి ఈ గుహలు రక్షణ కల్పిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గుహల లోపల ఉష్ణోగ్రత స్థిరంగా 17 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుంది.
ఇది మనుషులు జీవించడానికి అత్యంత అనుకూలమైన వాతావరణం. కాస్మిక్ కిరణాలు, సోలార్ రేడియేషన్ నుంచి ఈ లోతైన గుంతలు ఒక సహజ కవచంలో పనిచేస్తాయి. నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ పంపిన డేటా ప్రకారం చంద్రుడిపై ఉన్న కొన్ని ప్రాంతాలు మనుషుల మనుగడకు అనువుగా ఉన్నాయని తెలిసింది. ముఖ్యంగా మేర్ ట్రాంక్విలిటాటిస్ అనే ప్రాంతంలో ఉన్న 100 మీటర్ల లోతైన ప్రాంతంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. ఇక్కడ కంప్యూటర్ మోడలింగ్ ద్వారా రాళ్లు, దుమ్ములకు ఉండే లక్షణాలను విశ్లేషించారు. పిట్ దిగువన ఉండే గుహలు విస్తరించి ఉంటే అవి వ్యోమగాములకు భారీ ఆవాసాలుగా ఉపయోగపడతాయి. చంద్రుడిపై రేడియేషన్ అన్ని చోట్ల ఒకేలా ఉండదు కాబట్టి తక్కువ రేడియేషన్ ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేసే పనిలో స్పేస్ ఏజెన్సీస్ నిమగ్నమయ్యాయి. సూర్యరశ్మి నేరుగా పడని ఈ షేడెడ్ ప్రాంతాలలో ఉండటం వల్ల రేడియేషన్ రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. భవిష్యత్తులో చంద్రుడిపై కాలనీస్ నిర్మించాలంటే ఇటువంటి గుహలే ప్రధాన కేంద్రాలు అవుతాయి. కేవలం కృత్రిమ కట్టడాల మీద ఆధారపడకుండా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ బిలాలను వాడుకోవడం వల్ల వ్యోమగాముల ప్రాణాలకు భద్రత పెరుగుతుంది. ఈ గుహలలో ఉండే మట్టి కూడా రేడియేషన్ ని అడ్డుకునే సహజ కవచంలా పనిచేస్తుంది. చంద్రుడిపై తీసుకునే ఈ జాగ్రత్తలన్నీ రేపటి మార్స్ గ్రహంపై కూడా ఉపయోగపడనున్నాయి. వ్యోమగాములకు ప్రత్యేక దుస్తులు, పరికరాల ద్వారా రేడియేషన్ నుండి రక్షణ కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో జర్మనీ ఏరోస్పేస్ సెంటర్ నుంచి నాసా సహకారం తీసుకుంటోంది. చంద్రుడి ఉపరితలంపై రేడియేషన్ స్థాయిలు భూమి మీద కంటే 200 రెట్లు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. దీనివల్ల చంద్రుడిపై వ్యోమగాములు ఉండగలిగే సమయాన్ని నాసా కేవలం 2 నెలలకు పరిమితం చేసింది. అంతకంటే ఎక్కువ కాలం అక్కడ గడిపితే న్యూట్రాన్స్, గామా కిరణాల ప్రభావం వల్ల శరీర కణజాలం తీవ్రంగా దెబ్బతింటుంది. రేడియేషన్ యూనిట్ అయిన సివర్ట్ ఆధారంగా మానవ కణజాలం ఎంత రేడియేషన్ గ్రహిస్తుందో అంచనా వేస్తున్నారు. ఈ సవాళ్లను అధిగమిస్తూనే చంద్రుడిపై దీర్ఘకాలిక కాలనీలు నిర్మించాలని నాసా ప్రణాళికలు రచిస్తోంది. చంద్రుడిపై ఉండే పెద్ద పెద్ద బిలాలే భవిష్యత్తులో వ్యోమగాములకు కాలనీస్ గా ఉపయోగపడనున్నాయి. రేడియేషన్ తో పాటు చంద్రుడిపై పేరుకుపోయే ఉండే సన్నని దుమ్ము కూడా వ్యోమగాముల ఊపిరితిత్తులకు ముప్పు కలిగిస్తోంది. అపోలో మిషన్స్ టైంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. చంద్రుని ఉపరితలం మీద నివసించడం అనేది ఒక సాహసమే కాదు, అది ఒక పెద్ద పరీక్ష. మానవాళి తన పరిధిని విస్తరించుకోవాలంటే ఇటువంటి ప్రకృతి సిద్ధమైన అడ్డంకులను అధిగమించక తప్పదు. రేడియేషన్ రిస్క్ ఉన్నప్పటికీ సాంకేతికత సహాయంతో చంద్రుడిని జయించగలమని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో చంద్రుడు కేవలం పరిశోధనా కేంద్రంగానే కాకుండా మార్స్ గ్రహానికి వెళ్లే ప్రయాణంలో ఒక ముఖ్యమైన స్టాప్ గా మారనుంది. అప్పటి వరకు చంద్రుడిపై ఉండే ఈ అపారమైన రేడియేషన్ మనకు ఒక పెద్ద సవాలుగానే మిగిలిపోతుంది. ఏప్రిల్ 2026 లో జరగబోయే ఆర్టెమిస్ 2 ప్రయోగం ఏ కారణంగానైనా మళ్లీ వాయిదా పడొచ్చు. ఎందుకంటే ప్రయోగాల కన్నా అందులో ప్రయాణించే ఆస్ట్రోనాట్స్ ప్రాణాలే తమకు ముఖ్యమంటోంది నాసా.